హే హలో గాయ్స్, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్. ఇవాళ ఇంట్లోనే పానీపూరి సింపుల్ గా ఎలా చేయాలో చూద్దామా. ఇప్పుడు కుక్కర్ లోకి చిన్న కప్పు శనగపప్పు వేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఆ విజిల్స్ వచ్చే గ్యాప్ లో మీరు ఆనియన్, టమాటా, మిర్చి, ఆలు అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలుని ఆ కుక్కర్ లో వేసేసి మళ్ళీ 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు 2 విజిల్స్ రాగానే దాన్ని మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్కన ఇంకొక గిన్నెలో జీలకర్ర, మిర్చి, ఆనియన్ వేసి కలపండి. ఇప్పుడు అల్లం, పసుపు వేసి మంచిగా మిక్స్ చేయండి. అది కొంచెం కుక్ అవ్వగానే ఇంకా టమాటోస్ వేసేసి మిక్స్ చేసి ఇప్పుడు ఉప్పు, కారం వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అందులో చాట్ మసాలా వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేయండి. అది కొంచెం థిక్నెస్ గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పైన కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో మంచిగా ఆయిల్ వేసేసుకొని ఆ పూరీస్ అన్ని అందులో వేయండి. అవి మంచిగా పొంగగానే ఇంకొక గిన్నెలో తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి పుదీనా, కొత్తిమీర, చిల్లీ, సాల్ట్ ఇంకా తగినంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు దానిని మంచిగా వడగట్టేసుకోండి. ఇంకా చింతపండు రసం, మ్యాంగో పౌడర్ యాడ్ చేసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇంట్లో చేసే సింపుల్ పానీపూరి రెసిపీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాయత్రి వ్లాగ్.